మేము రైతులం అన్నా, మేము రైతులం. 2 రోజుల క్రితం 21,500 వచ్చేసి రేటు చేశారు. రేటు చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఒక్కరోజే కొంచెం రేటుకి తీసుకున్నారన్న, తర్వాత అవంతం డౌన్ చేసేసారు. 20,000 చేసేసి 16,000కి తీసుకుంటున్నారు. అంతా డిఫరెన్స్ ఏంటని చెప్పేసి మేము రైతులు అడుగుతున్నాం. ఒక ఎకరానికి వచ్చేసి ₹1,00,000 పెట్టుబడి పెడుతున్నాం అన్న, టోటల్ మొత్తం నష్టమైపోయినాయి. పెట్టుబడి రావట్లేదు. మరి దారుణంగా రైతులు చిట్ అయిపోతున్నాం. కనీసం 20,000 అన్నప్పుడు ఒక 500 డిఫరెన్స్ తో అయినా తీసుకోవాలి. 20,000 అని చెప్పేసి 16,000, 15,000కి తీసుకోవడం ఏంటి? ఇదే మాకు రైతులకి పటా, ఇదే మా బాధలు అన్నాయి. మాకు మరీ దారుణంగా ఉంది. ఏదైనా 20,000 ఉంటే ఒక 500 డిఫరెన్స్ మీద 20,000 అంటే 18,500 కానీ 19,500 కానీ ఆ రకంగా తీసుకోవాలి. రేట్ ఏమో బీభత్సంగా పెంచేసి మరి దారుణంగా తీసుకుంటున్నారు. ఎకరానికి వచ్చేసి ₹1,00,000 పెట్టుబడి పెడుతున్నాం అన్న. ఈ దోమలని అదాన్ని చీడ పీడుగులని మీ దారుణంగా నష్టపోతున్నాం. ఎకరానికి వచ్చేసి 5 క్వింటాలు కూడా కావట్లేదు తీసుకొచ్చేది. ఎకరానికి 2 క్వింటాలు కూడా తీసుకురావట్లేదు. మేము ఎకరానికి 2 క్వింటాలు కూడా పండట్లే. ఆ నల్లి చేపట్టి విపరీతంగా మందు కొడుతున్నాం. మేము ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. ఎకరానికి వచ్చేసి 5-10 బస్తాలు తీసుకొస్తుంటే ఇక్కడ వచ్చి దారుణంగా రేటు డౌన్ చేస్తారు. మీరు అడిగినామన్నా, అంతా ఇక్కడ సిండికేట్ తయారయ్యారు. అంతా సిండికేట్ తయారై పెద్ద వాళ్ళు వచ్చేసి సిండికేట్ తయారై వాళ్ళు తీసుకొని వాళ్ళే ఏసీలు పెట్టేస్తున్నారు అన్న. ఈ రైతుని మరీ చిత్తు చేసి పడేస్తారు. అదన్న మాకు చెప్పారు. పైన రేట్ లేదని చెప్తున్నారన్న. పైన వాళ్ళు వచ్చేవాళ్ళు తీసుకోవట్లేదు, మేమేం చేసామని చెప్తారు వాళ్ళు. అదే జెండాపాట 20,000 చేసేసి మరి దారుణంగా ఎందుకు కొట్టండి అని చెప్పేసి మీరు ఫైట్ చేస్తున్నాం అన్న. మీరు ఫైట్ చేస్తారు. అదే చెప్తున్నాం. పైన రేట్లు ఏంటి మీరు 20,000 ఎట్టు చేశారు? పైన రేట్లు ఏంటి మీరు 20,000 ఎట్టు చేశారని మీరు అడుగుతున్నాం అన్న. 20,000 చేసేసి 2 ఎకరాలు తోట వేసిన 15 బస్తాలు అయినాయి. ఇక మా అయితే ఇంకో 10 బస్తాలు అయితే మిరపకాయ పెట్టుబడి వచ్చేసి 2,20,000 అయినాయి. కూలీలు కోత కూలీ మన కోసం కూలీలకే 25,000 అయినాయి. అన్ని పోతే ఇలా ఏం లేదు. నిన్న 20,000 21,150 చేశారు. ఇవాళ 20,000 ఒక కొన చేశారు. ఇవాళ ఐరేటు మెతకు ఉంటే 19,000 కొనాలా. కొంటే మెతకుంటే నువ్వు 18,000, నువ్వు 19,000, 20,000 ఎందుకు చేసినావు? ఏంటంటే 20,000 చేసిన నేను మాట్లాడితే ఏమంటున్నానంటే దళారులు ఏమంటున్నానంటే మాకు ఎక్స్పోర్ట్ లంచా కొడుకు నువ్వు ఆ రేటు ఎందుకు చేసినావు అంటున్నా. ఎక్స్పోర్ట్ లేదు పైన లంచోడికి నువ్వు ఎందుకు చేసినావు అంటున్నా. మాకు 17,000 కొని మరి 10,000 వేసాయి. 10,000 ఎందుకు చేయాలన్నా? ఇప్పుడు మాకున్నది ఏంటంటే నీకు ఉన్న రేటు నువ్వు రేటు చేయాలా. నువ్వు 20,000 చేసి ఇవాళ 18,000 కొంటుంది, 17,000 కొంటుంది, 16,000 కొంటుంది, 15,000 అడుగుతుంది. 15,000 అడుగుతుంది. ఇవాళ 15,000 మెత్తకుంటే 15,000 కాయలతో తీసుకున్నారు. పెట్టి తీసుకున్నారు కాయలు. అంటే మేము గదిలో వచ్చినాం ఎక్కడికి అంటే ఏంటికి వాళ్ళు ఏమన్నా నాకు మెత్తుంది కానీ ఎక్స్పోర్ట్ లేనప్పుడు నువ్వు ఎందుకు అంటున్నా. ఎక్స్పోర్ట్ లేదు లంచా కొడుకు నువ్వు ఇంత రేట్ ఎందుకు పెంచును అంటే తెలుగు చేయాలి. అంటే ఇలా 15,000 కొని మీరు ఏసీలో పెట్టుకొని రేపు 20,000 25,000 చోటు మీరు అమ్మలేడానికి తప్ప మమ్మల్ని చేసేది కదా. అయితే మాది ఇల్లందన్న. మేము ఇక్కడ మిర్చి మార్కెట్ అంటే నిన్న 21,150 పోయింది. సరే ఆ ఆశతోటి సరే ఆ రేట్కి అయినా పోదాలని ఇలా మేము తొక్కొని వచ్చినాం. కానీ ఇవాళ 21,100 పాట చేసి 16,000 నుంచి 15,000 లోపే కొంటారు ఇవాళ. అంటే అంత దారుణంగా కొనడం ఏందని నాకు అసలు గిట్టుబాటు కావట్లే. సరే కొంటే జెండపాట కన్నా ఒక 500 ఒక ₹1,000 తగ్గించుకొని కొన్నా అని చెప్తున్నాం. ఇంత బతిలాంటినా కూడా ఎవరు రావట్లేదు. జనాలు ముందే పోతారు. ఇప్పుడు మాకు గిట్టుబాటు ఏం కావట్లేదు ఇక్కడ. మీరు అడిగారా? మీరు జెండా అడిగాం. అడిగితే ఏంటంటే పైన లేదు, మేము కొనలేవు, ఎక్స్పోర్ట్ లేదు, ఇది లేదు అని తప్పించుకొని వెళ్ళిపోతారు. అదే 25 జెండపాట ఎందుకు పెట్టారంటే అది జెండపాట పేరుకే ఉంటది కానీ ఇంతే కొనుగోలు ఇంతే జరుగుతుంది అని చెప్తారు. అదే ఎకరానికి ఎంత పెట్టుబడి అంటే ఎకరానికి 30,000-40,000 పెట్టుబడి పెట్టినామన్నా. దిగుబడి 14 బస్తాలు వచ్చింది.
14 బస్తాలు అంటే 5-6 క్వింటాలు కూడా కావు. అంటే మీరు నిన్న జెండా పాట 21,150 పోయింది, వాళ్ళు 20,100 పోయింది కాబట్టి మాకు కూడా ఏమన్నా మద్దతు ధర వచ్చింది అనే ఉద్దేశంతో అదే మద్దతు ధరతోటే వచ్చినాం. ఇప్పుడు పెట్టుబడి 50,000 దాకా పోయింది. మాకు ఈ కూలీలు లేవా, ఇప్పుడు తెంపించిన కూలీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అన్ని ఎకరానికి 60-70 వేల రూపాయలు మాకు ఖర్చే వచ్చిందన్న. అంటే మీరు 16,000 అమ్మేశారా మీరు మరి? అమ్మలే ఇంకా అట్నే ఉన్నది. అంటే ఇంకా ఏమన్నా ఎక్కువ 16,000 కంటే మీకు ఏమన్నా 1,000-2,000 ఏమన్నా ఎక్సెస్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అవకాశం వస్తే ఇస్తామని. వస్తే అంటే ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది? రుణపాట కంటే ఇప్పుడు ఒక 507 రూపాయలు డిఫరెంట్ తోటి ఇస్తామన్నా. రైతులు అనుకుంటారు అమ్మదలుచుకోలే. కాటాలు కూడా ఇప్పుడు ఖమ్మం మార్కెట్ లో మేము మహబాద్ లో ఏమో 19,000 కొంటున్నారు సార్ అక్కడ. అయితే ఇక్కడ వచ్చేసరికి నిన్న వచ్చేసరికి మార్కెట్ ఒకేసారి రేటు పెరిగిందనేసి ఇక్కడ మార్కెట్ తీసుకొస్తే తీరా ఇక్కడ వచ్చేసరికి 20,000 ఒక 100 చేసేసి మార్కెట్ ని రైతులకేమో 16,000 నుంచి 15,000 లోపే కొంటున్నారు సార్. ఒక్క రూపాయి కూడా ఎక్కువ చేయట్లేదు. దీంతో మేము తీవ్రంగా ఇబ్బందిలో ఎవరిని అడగాలో మాకు దిక్కుతోచని స్థితిలో మేము ధర్నా చేస్తున్నాం సార్. ఎండిపోలు చంద్రపాలెం మండలం 2 ఎకరాలు వేసిన 8 బత్తాలు అయింది సార్. మొత్తం నల్లి తిన్నది. బంగారం కూడా బ్యాంకుల్లో ఉంది. వాళ్ళు బ్యాంకులు కూడా ఒత్తిడి చేస్తారు. మేము నిన్న మొన్న వాళ్ళు పెంచమని తగ్గమని ఒక రేటు 15,000 16,000 కొంటే మేము దాన్ని బాధపడి లేని రైతులను అందరినీ తెలుసుకొచ్చి ఇలా బాధలు పెట్టి అన్ని రకాలుగా రైతుకి ఇంజన్ లేదు. ఒక రైతుకి ఒక పొజిషన్ పోదాం రైతులు ముందు పెట్టి రారు. రైతులు ప్రతి ఒక్క కుటుంబాన్ని చేస్తారు. ఒక రైతు గింజలు కానించి బియ్యం కానించి అన్నిటికీ రైతులే, కానీ రైతులకి ఇంజన్ లేదు. కాబట్టి గవర్నమెంట్ 18,000 కానించి 20,000 మాకు రేపు కొంటే అమ్ముతాం. 50,000 కాపాలు కానీ ఉన్న వస్తువు అది బాగా ఆడవాళ్ళు పుస్తకాలు కాబట్టి బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులు పొరుగు తీస్తారు. 2 ఎకరాలు అయితే 8 బత్తాలు మీరు సార్. నువ్వు పోయి తోట తీసినంతే ఉండాలి. మొత్తం నల్లి మొత్తం చచ్చిపోయినాయి. మరి దేనికి వీళ్ళు బ్యాంకు సరిలే మేడలు మా తొలపై గట్టి ఏంది, మాకైతే ఏంది పుస్తకం ఇదే రేటు మందు చాలా మంది చెప్తారు. మా బాబు 3 సంవత్సరాలు మేము వ్యవసాయం చేసి పెద్ద మనిషి అయినా నా కొడుకు వ్యవసాయం చేస్తే మేము చదువుకోలే. అదే రీతిలో ఇప్పటిదాకా రైతులకైతే యూనియన్ లేదు. ఏ రైతుకైనా బాధలు మార్కెట్లో ఎవరు ఆదుకోవాలి. ఇవాళ ఖరీదారు కోట్ల కొని ఇతర దేశం పంపితే మాది ఇవాళ మిరపకాయలు ఇటు ఇసిరేసిపోతారు కానీ కొంటాలి. దేనికంత రైతు బయట కూడా పోయినా ఇప్పుడు 20 చేసిండు 19 కొన మాది. ఇది పెట్టుకుంటాడు 15-16 కొంటాం. మళ్ళీ ఆడి చేసాడు వాడు వేసుకుంటాడు. ఇది